besties, I'm Raga. Welcome back to my channel Lifestyle with Raga. ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి నీట్ గా వాష్ చేసి పెట్టిన చికెన్ ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చికెన్ అలా బాయిల్ అవుతున్న టైంలో పచ్చడికి మెయిన్ టేస్ట్ యాడ్ చేసే మసాలాని ఇప్పుడు రెడీ చేసుకోవాలి. దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత ఇవన్నిటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు చికెన్ బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు బాయిల్ అయిన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ని డైరెక్ట్గా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, కానీ అలా చేస్తే చికెన్ పీస్ ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి నమ్మలేకపోతాం. కాబట్టి సో ఇలా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ పీస్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, బట్ క్రంచీగా కూడా ఉంటుంది. చికెన్ పీసెస్ ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఇంకా ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు, అలా చేస్తే ఇంకా గట్టి అయిపోతుంది పీసెస్. నేను చికెన్ పికిల్లోకి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మనకి అన్నంలో కలుపుకొని తినడానికి గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చితనం అంతా పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ మాడిపోనివ్వకూడదు. సో ఇలా నీట్గా ఫ్రై అయ్యాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి చికెన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసినాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం, మనం కర్రీలో వేసే కారం కంటే పికిల్లోకి డబుల్ కారం వేయాలన్నమాట. కారం ఎక్కువ పడితే ఉప్పు కూడా ఎక్కువనే పడుతుంది కాబట్టి సో కారం, ఉప్పు పచ్చడిలోకి మాత్రం ఎక్కువగానే ఉండాలి. నేను ఇక్కడ ఏది కొలతలతో చెప్పట్లేను, ఎందుకంటే కొలతలతో చెప్పేంత పెద్ద మాస్టర్ని అయితే నేనేం కాదు. నేను జస్ట్ సింపుల్ ప్రాసెస్లో నేను ఎట్లా చేస్తాను అదే చూపిస్తున్నాను మీకు. సో ఇంకా ఈ కారం పువ్వు వేసాక కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇంకా చికెన్ పికిల్ రెడీ. ఇది 2 days ఊరిన తర్వాత తినాలంటారు, కానీ అది ఊరే టైంకి అది అయిపోయి ఉంటుంది. అంతే, ఇంకా ఇంత టెంప్టింగ్ గా కళ్ళ ముందు ఉంటే తినకుండా ఎవరు ఉంటారు. ఈ వీడియో నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.